యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. జానీ ఓడిపోయాడమ్మా. మీరు చూస్తూ ఉండండి రా, గెలుస్తాడు. బాబీ, బాబీ, ఏంటి సార్ ఇలా జరిగింది? ఎప్పుడు ఇలా జరగలేదు బాబీ. జానీ ఓడిపోవడం ఫస్ట్ టైం. జానీ ఓడిపోతే సన్నీ ఉన్నాడు. నీ దగ్గర 3 లక్షలు ఉన్నాయి కదా, ఏం పర్వాలేదు, టెన్షన్ పడకు. వెళ్ళు బాబీ, వెళ్ళి బెట్టింగ్ కట్టు. జానీ బాయ్ 5,000. జానీ బాయ్ 5,000. జానీ బాయ్ 10,000. జానీ బాయ్ 2,000. జానీ 1 2 సనీ 3. బాబీ, ఆ బిజినెస్, దాని పూర్తి వివరాలు, పేపర్స్, డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ గానే చూసుకున్నావు కదా? అంత క్లియర్ గానే అవుతుందినా. అనుకున్న టైం కంటే ముందే నేను గురి అయిపోతాను. అప్పుడు ముందుగా ఆ గాజుల్ని విడిపించివ్వాలి నువ్వు. ఎందుకంటే అవి మా అమ్మ జ్ఞాపకాలు. ఏంటి సోదరా ఇది? ఎవడి మీద బెట్టింగ్ పెడితే వాడే ఓడిపోతున్నాడు. నెక్స్ట్ 2 ఖచ్చితంగా గెలవాలి. సార్, ఇక నా దగ్గర డబ్బులు లేవు సార్. ఓ, మొత్తం పోయాయి కదా. నో ప్రాబ్లం, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడతాను. ఓకే? సరే భాయ్. బాబీ, కమ్ ఆన్. సార్, అన్న నీకు క్రెడిట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. జనార్దన్ అన్న మాకు రెగ్యులర్ కస్టమర్. తన మీద నమ్మకంతో నీకు క్రెడిట్ ఇస్తున్నాను. సార్, అప్పంటే తప్పేంటి? ఆఫీస్ కోసం అడ్వాన్స్ అని 5 లక్షలు పట్టుకొచ్చావు. అది ఇక్కడ పోగొట్టుకున్నావని మీ వదిన గారికి చెప్పలేవు కదా.
అరే అన్నా, ఎక్కడ పోగొట్టుకుందో అక్కడే సంపాదించాలి. ఈరోజు నువ్వు మా గెస్ట్. ఇక్కడి నుంచి నువ్వు డబ్బులు కమాయించుకునే పోవాలా. ఇదిగో నీ క్రెడిట్. బాబీ పెట్టేస్తావా? అన్న 5 lakhs సన్నీని కొట్టిన అతని మీద. అలాగే. అన్న సన్నీని కొట్టిన అతని మీద 5 lakhs. బాబీ ఇంకొద్దు. లేదు సార్, నేను ఎలాగైనా గెలవాలి. భయ్యా ఒక 5 lakhs. క్రెడిట్ ఇవ్వను తమ్మి. ముందు ఎంత ఇచ్చానో తెలుసా? 20 लाख, 20 లక్షలు. $20 లక్షలా? అంటే నేను తెచ్చిన 5తో కలిపి 25 లక్షలు పోగొట్టానా? ఈరోజు మన టైం బాలేదంతే. నీవి 25 పోతే నావి 50 పోయాయి. ఇంకొకసారి అంతే. నెక్స్ట్ టైం చూసుకుందాం. సరే, నా 20 లక్షల మాట ఏంటి? 1 అవర్లో తెచ్చిచ్చేసాయి. వన్ అవర్లోనా సార్? మొత్తం ఏందన్నా ఇది? 1 అవర్ అంటాడు. అంతకన్నా టైం ఇస్తామా మనం? సార్ అంటే వాళ్ళ దందా స్టైల్ అంతే. అన్నా, నీ మొహం చూసి క్రెడిట్ ఇచ్చా. గడిబిడి చేస్తే మా పద్ధతే వేరేగా ఉంటుంది, తెలుసు కదా. అంతవరకు ఎందుకులే అన్న, కట్టేస్తాడు. సార్ ఇప్పటికిప్పుడంటే నేను కట్టలేను. ఎట్లా కాదు గాని మీ ఐ నెంబర్ చెప్పు. సరే, 2 दिन 2 రోజులు టైం ఇస్తా. 2 ఇన్స్టాల్మెంట్లో కట్టేయాలి. రేపటికల్లా 10 లక్షలు నా చేతిలో ఉండాలి. లేదంటే నేను మీ ఇంట్లో ఉంటా. చల్.
బాబీ బాబీ ఏమైంది? ష్, అరవకు. అలా ఉన్నారేంటి? ఒళ్ళంతా చెమట్లేంటి? ఏమైందండి? ఏమైందండి? మిమ్మల్ని చూస్తుంటే ఏదో భయంగా ఉంది. ఏం జరిగిందండి? ఏం లేదు లోకేశ్వరి. ఏం లేదా? లేదు, ఏదో జరిగింది. మీరు నా దగ్గర దాయాలని చూస్తున్నారు. చెప్పండి. మిమ్మల్ని అడుగుతుంది. ఎప్పుడూ మీరు ఇలా లేరు. ఏదో జరిగింది. చెప్పండి, చెప్పండి, ప్లీజ్ చెప్పండి. తప్పు జరిగిపోయింది లోకేశ్వరి. తప్ప? ఏంటి మీరనేది? సార్ 1 lakh జానీ మీద. నేను సొంతంగా బిజినెస్ పెట్టుకుని డెవలప్ అవుతానంటే మా వదిన పాపం తనకి ఎంతో సెంటిమెంట్ అయినా వాళ్ళ అమ్మ గాజులు నాకు ఇచ్చింది. కానీ నేను ఏం చేశాను? అసలు ఆఫీస్కి అడ్వాన్స్ కట్టమని చెప్తే ఇలాంటి పని ఎందుకు చేశారండి? చెప్తున్నాను కదా, పెట్టిన డబ్బులు గంట వ్యవధిలోనే డబ్బులు అవుతాయంటే నమ్మకంగా చెప్తే నమ్మాను. వెంటనే మా వదిన గాజులు మా వదినకి తిరిగి చేయొచ్చు కదా అని పందెం కట్టాను. పోయిన 5 లక్షలు పోతే పోయాయి అనుకున్నా. ఇప్పుడు 20 లక్షలు ఎక్కడి నుంచి కడతారండి? మీకెవరు హెల్ప్ చేస్తారు? అదే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు లోకేశ్వరి. వాళ్ళు చెప్పినట్టు డబ్బు కోసం ఇంటి మీదకి వస్తే కొడుకు కాబట్టి మిమ్మల్ని ఏం అనకపోవచ్చు. కానీ నిజం తెలిసి కూడా నువ్వెందుకు చెప్పలేదమ్మా అని అత్తయ్య మావయ్య అడిగితే ఈ విషయాన్ని వెంటనే వాళ్ళకి చెప్పేయాలి. మావయ్య, అత్తయ్య, ఎందుకు అరుస్తున్నావు? అప్పు అనే కత్తి పీకల మీద తెచ్చిపెట్టి ఎందుకు అరుస్తున్నావు అంటారా? ఉండండి, ఈ విషయం నేను వాళ్ళకి చెప్పాలి. లోకేశ్వరి, మావయ్య, అత్తయ్య. ఎందుకు నవ్వుతున్నారు? మిమ్మల్ని ఎందుకు నవ్వుతున్నారు? పిచ్చి విన పట్టిందా మీకు? నమ్మేశావు కదా, నమ్మేశావు కదా, నేను చెప్పిందంతా నిజమని నమ్మేశావు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా నిజం కాదా? కాదు. మరి మీరు ఇంట్లోకి టెన్షన్ పడుతూ రావటం, బాక్సింగ్లో డబ్బులు పోవడం అంతా యాక్టింగే. ఇప్పుడు కవర్ చేస్తూ చెప్తున్నావు. దీన్నే యాక్టింగ్ అంటారు. యాక్టింగ్ దేనికి? నేను సడన్ గా ఇలాంటి దాంట్లో ఇరుక్కున్నానని తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, ఎంత టెన్షన్ పడతావో చూడాలనిపించింది. అందుకే చిన్న శాంపిల్ విసిరా. అయితే బాక్సింగ్లో డబ్బులు పోవడం అంతా చెప్తున్నానుగా, అంతా ఉత్తిదే. అబ్బా, ఇదంతా నిజమేమో అనుకుని ఎంత భయపడిపోయానో తెలుసా? ఇంకెప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ చేయకండి. లోకేశ్వరికి నిజం చెప్పడం మంచిది కాదు.
కవర్ చేశాను కాబట్టి సరిపోయింది. దేవుడా, బాబీ, నువ్వు ఇరుక్కున్న విషయం గుండమ్మకి తప్ప ఇంట్లో ఎవరితోనూ చెప్పుకోలేవు. నీ పరిస్థితి తెలిస్తే ఆ గుండమ్మ కామ్గా ఊరుకోదు. ఏదో ఒకటి చేసి నిన్ను ప్రాబ్లం నుంచి బయట పెట్టాలని చూస్తుంది. ఎక్కడి నుండైనా డబ్బులు తీసుకొచ్చిస్తుంది. ఆ పని చేసిందా అది గుండమ్మకి ఎండ్ డేట్. ఏం చేస్తావే? నెయిల్స్ షార్ప్ చేసుకుంటున్నాను. అంతేలే, అంతకు మించి పనే ఉంది నీకు. ఆహా, సరే సరే కానివ్వు. అబ్బబ్బా తినేకే చెప్పాను కదా వస్తానని. ఇదిగో 6 గంటలో బయలుదేరుతాను, సరేనా? లోకేశ్వరి, ఏంటి? బయటికి ఫంక్షన్కి వెళ్ళాలి. ఈ శారీ కాస్త ఇస్త్రీ చేసి పెట్టవే. ఏంటి? అదేనే, శారీ కాస్త ఇస్త్రీ చేసి పెట్టు అంటున్నా. నా బట్టలే నేను ఇస్త్రీ చేసుకోను, మీ బట్టలు ఇస్త్రీ చేసి పెట్టాలా? అదేంటి అలా అంటావు? అత్తగారికి ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? సరే, అలాగే చేస్తాను. చూసారా నా మాట ఎలా విందో? కాకపోతే పొరపాటున చీర కాలిపోతే నన్ను అడగకూడదు మరి. ఏంటే? అవును మరి, నాకు వచ్చినట్టు చేస్తాను. నేనెవరే ఇస్త్రీ చేయడంలో ప్రొఫెషనల్నా? ఇవ్వండి, చేస్తాను. అవసరం లేదు. ఇది నాకెంతో ఇష్టమైన చీర. నువ్వు తగలేస్తానని చెప్తుంటే ఇవ్వడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? అత్తయ్య, ఇటివ్వండి, నేను ఇస్త్రీ చేస్తాను. అదిగో చేస్తానంటుందిగా, తనతో చేయించుకోండి. ఇటివ్వండి అత్తయ్య. ఏమే, నువ్వు ఆది బయటకెళ్ళాలంటే టిఫిన్ చేస్తానన్నావు కదా, ఆ పని చేయకుండా అక్కచీర ఇస్త్రీ చేస్తానంటావేంటి? అక్కడ ఆ పని అయిపోతుంది, ఇటు ఈ పని అయిపోతుంది అత్తయ్య. యాక్చువల్గా ఈ ఇంటి కోడలుగా నువ్వంటే నాకు ఇష్టం లేదు. కానీ కొన్నిసార్లు నువ్వే గ్రేట్ అనిపిస్తుంది. నువ్వు గోళ్ళు కత్తిరించుకోమ్మా. సరే, ఇస్త్రీ త్వరగా చెయ్యి. అలాగే అత్తయ్య. నీకేమొచ్చిందే? ఒక్క చీర ఇస్త్రీ చేస్తే అరిగిపోతావా? నేనేమైనా వాళ్ళ సర్వెంట్నా చీరలు ఇస్త్రీ చేయడానికి? ఇందుకే నేను తెలివి తక్కువ మొద్దు అనేది. నన్ను చూడటం కాదే, ఆ గుండమ్మ తెలివితేటల్ని గమనించు. ఏంటో అది ప్రదర్శించిన పెద్ద తెలివితేటలు. ఈ ఇంట్లో నీకు సమానమైన గుర్తింపు రావాలి అనుకుంటే, హక్కు రావాలి అనుకుంటే నీకు ఓటేసే మనుషుల్ని పోగు చేసుకోవే. అదే ఆ గుండమ్మ చేస్తుంది. అటు వంట చేస్తుందంట, ఇటు అత్తగారి చీర ఇస్త్రీ చేసేస్తుందంట.